డాక్టర్ గారు జలుబుకు ఫ్లూకు ఉన్న తేడా ఏంటో వివరించగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. చాలా మంచి ప్రశ్న అండి అది. ఫ్లూ అనేది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్. సో సాధారణంగా ఏంటంటే మనకి ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ కానీ, ఇన్ఫ్లుయెంజా బి వైరస్ కానీ, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కానీ, లేదంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన కరోనా వైరస్ కానీ, ఇవన్నీ ఏంటంటే సాధారణంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. సో ఎక్కువ శాతం మందిలో ఇదంతా ఏంటంటే తుమ్ములు రావడం, ముక్కు కారడం, గొంతులో నస, దగ్గు, చాలా కొద్ది మందిలో జ్వరంగా మారుతుంది అనమాట. ఇవన్నీ మైల్డ్ సిమ్టమ్స్. సో ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే దాని ఇష్టంగా అదే వస్తుంది, తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రమే అది ఈ దిగువ ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉందో దానిలోకి స్ప్రెడ్ అయ్యి లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి న్యూమోనియాగా దారితీయడం, న్యూమోనియాగా దారితీసినప్పుడు ఇది ప్రాణాంతకరంగా తయారవుతుంది అనమాట. నార్మల్ కోల్డ్ ఏంటంటే సీజనల్ కోల్డ్ కావచ్చు, లేదంటే అలర్జీకి సంబంధించిన కోల్డ్ కావచ్చు. సో అలర్జీకి సంబంధించిన కోల్డ్ ఏంటంటే మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఎప్పుడైతే మనకు పడనివి ముక్కు ద్వారా పీల్చినప్పుడు, అంటే దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వస్తువులు, చల్లగాలి మనం పీల్చినప్పుడు వెంటనే ఇవి అలర్జెన్స్ కాబట్టి ఎవరికైతే అలర్జీ ఉందో వెంటనే తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే యాంటీ హిస్టమిన్స్ మందులు ఇచ్చినప్పుడు, యాంటీ అలర్జీ మందులు ఇచ్చినప్పుడు అలర్జీ కంట్రోల్లోకి వచ్చి జలుబు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అలానే నోస్ బ్లాక్ ఉండే వాళ్ళకి ఏంటంటే నేజల్ స్ప్రేస్ ఇచ్చినప్పుడు ఆ నోస్ బ్లాక్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో రెండిటిల్లోనూ మనం యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇవేమి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాదు కాబట్టి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే సెల్ఫ్ సబ్సైడింగ్, మనం జాగ్రత్తగా ఉండడం, ఆవిరి పట్టుకోవడం, వేడి వస్తువులు తినడం, తాగడం చేసినప్పుడు అది ఈజీగా ఒక 3 to 5 daysలో తగ్గిపోతుంది. అలర్జీకి సంబంధించిన జలుబుని మాత్రం మనం ఏవైతే అలర్జెన్స్ ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టుగా దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వస్తువులు, వీటికి మాస్క్ ధరించడం, వాటికి ఎక్స్పోజర్ వీలైనంత వరకు తగ్గించుకొని యాంటీ అలర్జీ మెడికేషన్స్ని, నేజల్ స్ప్రేస్ని తీసుకున్నప్పుడు ఆ అలర్జీ వల్ల వచ్చే రైనైటిస్, అలర్జీ వల్ల వచ్చే ఏదైతే జలుబు ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు.